గరిడేపల్లి విలేజ్లో దారావత్ వీరన్న గారి మిరప తోటలో ఉన్నామండి. దారావత్ వీరన్న గారు మన బ్లాక్ చీతా కొట్టారండి. కొట్టిన తర్వాత ఎలా ఉంది, కొట్టక ముందు ఎలా ఉంది అనేది దారావత్ వీరన్న గారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీరు ఈ బ్లాక్ చీతా కొట్టక ముందు ఎలా ఉంది, కొట్టినాక ఎలా ఉందండి, కొంచెం వివరించండి సార్. మేము ఈ మందు కొట్టక ముందు మొత్తం నల్లి అనేది ఉంది, ముడుచుకొని ఉంది, అంత పూత కాత కూడా ఏం లేదు. ఇది కొట్టిన తర్వాత బాగా వచ్చింది, రిజల్ట్ బాగా వచ్చింది, పూత పిందె బాగా వచ్చింది, ప్లస్ ఏంటంటే గ్రోతింగ్ కూడా బాగా వచ్చిందండి. నేనైతే ఇవాళ దాకా బయట చెప్పేది నమ్మను నేను, కానీ నా స్వయంగా నా తోటకు వేసిండ్రు కాబట్టి, కొట్టిండ్రు కాబట్టి నేను ఈ మందుని నమ్మినా. నేను నిన్న కూడా కొట్టిన అనమాట, ఈ మందు నిన్న కూడా కొట్టిన అనమాట. మిగతా మీరు ఎన్ని ఎకరాలు వేసారండి? 2 ఎకరాలు. అంతకుముందు 1 ఎకరానికి కొట్టారు. అంతకుముందు ఎకరానికి కొట్టిన, ఇప్పుడు నిన్న తీసుకొచ్చి 1 ఎకరానికి ఇంకొక ఎకరానికి. మీ తోటి రైతులు ఈ మందు వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు. నిన్న ఇప్పించిన కూడా, నలుగురిని ఇప్పించిన కూడా, నిన్న మా వాళ్ళకు నలుగురికి ఇప్పించిన కూడా ఈ మందు. ఎస్విఎంఆర్ కంపెనీ బ్లాక్ సీతా అండి. బ్లాక్ సీతా మంచి గ్రోతింగ్, ఫ్లవరింగ్, కాయ సెట్టింగ్ అండి. కొట్టి 6 రోజులు అవుతుందండి. ఇది పైన లోగో ఉంటుందండి. ఇగో ఎస్విఎం తర్వాత చీతా అనేది అండి. బ్లాక్ సీతా.